పాప కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోవాలి అంటే మీ పుణ్య కార్యక్రమాల సంఖ్య పెరిగిపోవాలి. ప్రేమ అనేక పాపములను కప్పును, అంటే మీరు చేసిన దోషాలను తొలగిపోవాలి అంటే గొప్ప దైవ కార్యక్రమాలు చేయండి. అప్పుడు గాని మనం చేసిన వెధవ పనులన్నీ దేవుడు తొడవడు. మనం చేసిన పాపపు కార్యక్రమాలు దేవుడు క్షమించడు. కానీ పుణ్య కార్యక్రమాల చేత పాపాలు చేయమని కాదు నా ఉద్దేశం. తప్పుగా వక్రీకరించుకోకండి. ఎప్పటికే నెత్తిన బోడు పాపాల మూట కట్టుకున్నాం. పాపాల మూట ఎక్కడుంది? నెత్తిన లేవు, మన ఒంటి మీద అంతా ఉన్నాయి. మూట కట్టుకున్నాం బోళ్ళు పాపాలు. మరి ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? పుణ్య కార్యక్రమాలు చేయండి. దేవుని మాటలు నీ సమాజానికి పంచండి. అది పాట రూపంలోనో, మాట రూపంలోనో, పుస్తక రూపంలోనో పుణ్య కార్యక్రమాలు చేసుకోండర్రా. ఆ పుణ్య కార్యక్రమాల ఫలితం మీకు ఇక్కడ ఉంటుంది, అనంత కాలంలో కూడా ఉంటుంది. ఏమండి, ఒక ప్రసంగం మీరు వినిపించారే, నా జీవితం మారిపోయిందండి. పుణ్యం. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యాన్ని మూటగొట్టుకొని భయంకరమైన